దేశంలో జరుగుతున్న ఉగ్రదాడుల్లో రక్తపు టేరులు పారుతున్నాయి. టెర్రరిస్టులు ఆడుతున్న రాక్షస క్రీడలో అమాయకుల రక్తం చిందుతోంది. 1993 నుంచి జరుగుతున్న ఉగ్రవాద ముఠాల దాడుల్లో వందలాది మంది చనిపోయారు. అలాగే వందల కొద్ది గాయాల పాలయ్యారు. అయిన వాళ్లను పోగొట్టుకుంటున్న బాధితుల రోదనలు మిన్నంటుతున్నాయి. వేలు చిక్కినప్పుడల్లా దేశంలో ఉగ్రవాదులు పేటరేగిపోతున్నారు. పెరిగి పందల్లా దొడ్డిదారిలో దాడులు చేస్తూ మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్లోని బైసరాన్ ప్రాంతంలో అమాయకుల రక్తం చిందింది. విహారయాత్రకు వచ్చిన పర్యాటకులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఇందులో 26 మంది మరణించగా మరో 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ఉగ్రదాడి ఇదే మొదటిది కాదు, అలాగని చివరిదని అనుకోవడానికి వీలులేదు. ఎందుకంటే దేశంలో ఇప్పటికే అనేకసార్లు ఉగ్రదాడులు జరిగాయి. దేశాన్ని రక్షించే సైనికులను, అనేక మంది అమాయకులను ఈ రాక్షసులు పొట్టన పెట్టుకున్నారు. సంవత్సరంలో ముంబైలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. మాఫియా డాన్గా పేరున్న దావుద్ ఇబ్రహీంకు చెందిన డి కంపెనీ ఈ దాడులకు తెగించింది. ఇందులో 257 మంది మృతి చెందగా 1400 మందికి పైగా గాయపడ్డారు. అటు 2001లో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా టెర్రరిస్టులు పార్లమెంటుపై దాడి చేశారు. ఇందులో 9 మంది చనిపోగా 18 మందికి పైగా గాయాల పాలయ్యారు. 2002లో లష్కరే తాయిబా ఉగ్రవాద గ్రూప్ సంస్థ గుజరాత్లోని అక్షర్ధామ్ ఆలయంపై దాడి చేసింది. ఈ ఉగ్రదాడిలో 33 మంది మృతి చెందగా 80 మందికి పైగా గాయాలయ్యాయి. సంవత్సరంలో ఢిల్లీలో సీరియల్ బాంబు పేలుళ్లు ఘటనలు జరిగాయి. లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రమూట ఈ దాడులకు తెగించింది. ఇందులో 62 మంది మరణించగా 210 మందికి పైగా గాయాల పాలయ్యారు. 2006లో లష్కరే తాయిబా, స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా కలిసి ముంబైలో ఒక ట్రైన్లో బాంబు పేలుళ్లకు పాల్పడ్డాయి. ఈ ఘటనలో 209 మంది చనిపోగా 714 మందికి పైగా గాయపడ్డారు. ఇక 2007లో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద గ్రూపు హైదరాబాద్లోని గోకుల్ చాట్లో బాంబు పేలులకు తెగించింది. ఇందులో 32 మంది చనిపోగా 47 మందికి పైగా గాయాల పాలయ్యారు. మరోవైపు ఇదే ఉగ్రవాద సంస్థ లుంబినీ పార్కులోనూ బాంబు పేలులకు పాల్పడింది. ఇందులో 10 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. సంవత్సరంలో ముంబైలో లష్కరే తాయిబా ఉగ్రదాడులకు తెగించింది. ఇందులో 173 మంది మరణించగా 300 మందికి పైగా గాయపడ్డారు. అటు 2013లో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్లకు పాల్పడింది. ఇందులో 17 మంది చనిపోగా 126 మందికి పైగా గాయాల పాలయ్యారు. దేశంలో 11 ఏళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో తాజా ఘటనతో కలిపి మొత్తం 3 సార్లు ఉగ్రదాడులు జరిగాయి. 2016లో జైషే మహమ్మద్ ఉగ్రవాద ముఠా జరిపిన దాడిలో 19 మంది సైనికులు అమరులయ్యారు. 30 మందికి పైగా గాయపడ్డారు. 2019లోనూ ఇదే టెర్రరిస్టు ముఠా జరిపిన ఉగ్రదాడుల్లో 40 మంది సైనికులు అమరత్వం పొందారు. 35 మందికి పైగా గాయాల పాలయ్యారు.